హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ నేమ్ చేంజ్ అయింది. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటే ప్రీవియస్ గా మనం తెలుగు ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్తో ఉండేది. ఇప్పుడేమో మా నేమ్తోనే రీలాంచ్ చేసాం అనమాట. అంటే ఇది 2.0 లెక్క. అసలు ఎందుకు రీలాంచ్ చేసాం, అసలు నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది, ఇవన్నీ అప్కమింగ్ బ్లాగ్స్లో కొంచెం మాట్లాడుకుందాం. సో ఇంకా డిలేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు సండే అంటేనే ముక్క ఉండాల్సిందే కదా. సో ఏం చేస్తామని అడిగితే మరి ఈరోజు తన స్టైల్లో బిర్యానీ చేస్తానంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఈ రోజు మనం చేసుకునే చికెన్ బిర్యానీకి 3/4 kg చికెన్ క్లీన్గా కడుక్కుని తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి. సో దీన్ని మ్యారినేట్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? 2 teaspoons కారం, ఎందుకంటే మనం 3/4 kg తీసుకున్నాం కాబట్టి 2 teaspoons సరిపోద్ది. దీంట్లోకి 1/2 teaspoon పసుపు, సాల్ట్ 1 teaspoon, అంటే మన టేస్ట్ తగ్గట్టు, తర్వాత కూడా చూసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకు అంత ఎల్లగా ఉందని అడగండి, ఎందుకంటే అందులో నేను పసుపు కొమ్ము కూడా వేసి ఆడేసావా అంటే గ్రైండ్ చేశానని. డ్యాన్స్ వేసేమో, డ్యాన్స్ వేసి ఇలా నలిపేమేమో. అలా చేయలేదులేండి, చాలా ఇంకొంచెం చాలు. అది ఓకే. లాస్ట్గా ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మా ఆయన చేస్తున్నాను, ఇక్కడ నాకు తెగిపోయిందండి. అరే చెయ్యి కట్ అయింది. ఊరికేంటి అలా బాగానే ఉంటే కూడా చేయించేదండి. లేదండి, చెయ్యి కట్ అయింది, అందుకనే మ్యారినేట్ చేసినప్పుడు చెయ్యి మండిపోద్ది కదా, అందుకని. ఇప్పుడైతే ఈ 3 items వేసుకున్నాం కదా. 4. ఇప్పుడైతే 4 items వేసుకున్నాం కదా. ఇందులో అది 3, ఇది 1, 5. ఇంకా ఇందులోకి ఎంతైతే కారం వేసుకున్నామో అంత ధనియా పొడి కూడా వేసుకోవాలి. ఈ 6 items వేసుకున్నాం కదండి. ఇందులోకి ఇంకా 3 items మిస్ అయినాయి. అవి ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి, అది ముక్కకి టేస్ట్ బాగుంటుంది. ఓహో, సరే. ఇప్పుడు ఏంటిది, చెయ్యి పెట్టి కలపాలా, చెయ్యి పెట్టకుండా అయినా స్పూన్ తోటి మ్యారినేట్ చెయ్యి పెట్టే కలపాలి. సో చూసారా బిర్యానీ పీస్, ఇది మేము యాక్చువల్లీ ఎక్స్ట్రా స్మాల్ అని చెప్తే ఈ సైజు కొట్టారు. ఇదే మేము బిర్యానీ కట్ అని చెప్పుకుంటే హోల్ కోడి 3 ముక్కలు వచ్చేది, ఇంత పెద్దగా వచ్చేది 3 ముక్కలతోటి. అది మనకు సెట్ కాదు. అంటే వాళ్ళు చేసుకునే ఆ మండి టైప్కి అది సెట్ అవుతుంది, వాళ్ళు అదే లెక్కలో కొట్టించేస్తారు మనకు కూడా. సో కాబట్టి స్మాల్ లేకపోతే ఎక్స్ట్రా స్మాల్ అని చెప్పి కొట్టుకోవాలి. మన రేవంత్ అయితే ఈ చికెన్ కొట్టడంలో, మటన్ కొట్టడంలో సిద్ధహస్తుడండి. అలా ఒక వీడియో పెట్టామో లేదో, అది 3 million వెళ్ళిపోయింది. సిద్ధహస్తుడు అంటే ఏంట్రా? బాగా చేయి తిరిగినాడు అని అర్థం. చెయ్యి తిరుగుతుందా? ఇంకా బాగా తిరుగుతుందని అర్థం. తిరుగుతుందే, ఇదేనా? అది తిరుగుతుంది కాబట్టే అలా అంటున్నారు. ఓకే. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు. ఇంకా ఒక టిప్ చెప్పాలంటే, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు ఆయిల్ చాలా కన్జ్యూమ్ అవుతుంది. దానివల్ల కొంచెం ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాము. అలా కాకుండా మీ ఇంట్లో ఓటీజీ కనుక ఉందనుకోండి, ఓటీజీని ఒక 3 minutes ప్రీహీట్ చేసేసి దీన్ని ఈ ఆనియన్ని ఫుల్గా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఓటీజీలో ఎవ్రీ 2 minutesకి కలుపుకొని అలాగా ఒక 10 minutes చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ టేస్ట్ తోటి వస్తాయి అన్నమాట. సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఇప్పుడైతే మన బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాం. ఏడుస్తున్నానే ఏంటనుకోకండి, ఫుల్ ఘాటుగా ఉన్నాయి ఈ ఆనియన్స్. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సపరేట్గా చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా సేమ్ ట్రిక్ ఫాలో అవ్వచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని ఇలా మనం ఏ ఓటీజీ అయితే వాడుతున్నారో ఆ ఓటీజీలో ప్రీహీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఇది ఇలా పెట్టేసుకుని ప్రీహీటెడ్ ఓవెన్లో 900 watts దగ్గర 2.5 minutes పెట్టాను. 2.5 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని మిక్స్ చేసి మళ్ళీ అలా పెట్టాలన్నమాట. అలా ఈ ప్రాసెస్ మనకి ఎక్కడి వరకు క్రిస్పీగా ఆనియన్స్ కావాలో చూసుకుని అక్కడ దాకా రిపీట్ చేసుకోవాలి. మనం ఓటీజీలో చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 3 batchesగా చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఒకసారి వేసేసుకుని దాన్ని 3 minutes 270 degrees Celsius దగ్గర 900 wattsలో 3 minutes ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో కలిపేసి మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్ని 3 times రిపీట్ చేసుకోండి. నేను 1 minute ఎక్స్ట్రా పెట్టేశాను, దానివల్ల కొంచెం మాడిపోయింది. సో లేదంటే చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుంది. బిర్యానీ అంటేనే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ కదా. సో నార్మల్గా చేసుకున్నాం అనుకోండి,
ఆయిల్ ఫుల్గా పట్టేసి కడాయిలో సగానికి సగం ఆయిల్ అంతా ఆనియన్స్కి పెట్టేస్తుంది. సో డీప్ ఫ్రై అయిపోతాయి. సో అది హెల్త్కి అంత మంచిది కాదు. సో ఓటీజీ ఉన్నోళ్ళు అయితే ఇలాగా ఓటీజీలో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తోటి ఆ టైమింగ్ అది చూసుకుని ఓటీజీ ఉన్నోళ్ళు కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉన్నోళ్ళు కానీ చేసుకుంటే చాలా చక్కగా పొడి పొడిలాడితే ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మన చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక గుప్పెడు పుదీనా లీవ్స్, ఒక కప్పు పెరుగు. ఈ పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మనం కుక్ చేయం కదా. ఈ పెరుగు కనుక మనం చికెన్లో వేసామనుకోండి 50% చికెన్ అప్పుడే కుక్ అయిపోద్ది. ఈ పెరుగు వేసేసి మనం ½ అన్ అవర్ చికెన్ వదిలేయాలి. ఇంకా మనం చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఇది కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాం. ఈ చికెన్ మ్యారినేషన్లో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెరుగు వేసారంటే మీరు ½ అన్ అవర్ బిఫోర్ వేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచేసారనుకోండి పెరిగేసి ఆ చికెన్ పీస్ అనేది మెత్తబడిపోయి మీకు టేస్ట్ అంత బాగా రాదు. ఒకవేళ మీరు ఈ చికెన్ మ్యారినేషన్ ఓవర్ నైట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి, బట్ పెరుగు మాత్రం బిర్యానీ చేసే ½ అన్ అవర్కి ముందు మాత్రమే ఈ పెరుగు అనేది వేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి. చికెన్ని బాగా మళ్ళీ రేవంత్ గారిని పిలిచి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం అనమాట. కొంచెం ఉప్పు తగ్గింది యాడ్ చేయాలి. ఇది కరెక్ట్ టైము, ఇందులో ఏదైనా తగ్గితే స్పైసెస్ యాడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేసేసుకున్నాం. ఈ రోపు నేను ఎగ్స్ ఉడకపెట్టేశాను. ఈ బిర్యానీ అయితే 1/2 kg బాస్మతి రైస్ తోటి చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా నానబెట్టేశాను. ఇప్పుడైతే ఈ చికెన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం, సో దట్ ఇప్పుడు మనం వేసిన పెరుగు అవన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మనం బిర్యానీ మేకింగ్లో నా ఫేవరెట్ పార్ట్కి వచ్చేసాము, అదే రైస్కి కావాల్సిన వాటర్ రెడీ చేసుకోవడం. సో దీనికి మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి 4 ఇంతులు, అంటే మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 4 times క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఇందులో బీచ్లో వాటర్ని నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది, ఉప్పగా, అంత ఉప్పగా వచ్చేటట్టుగా అంత సాల్ట్ వేసుకోవాలి. వేస్ట్ అయిపోతుంది అనుకోకండి, ఇక్కడే ఉంటుంది మజా అంతా. కొంచెం ఇక్కడ మనం కొంచెం సేవ్ చేద్దాం అనుకున్నామంటే టేస్ట్ బిస్కెటింగ్ అయిపోతుంది. చూడడానికి సేమ్ బీచ్ వాటర్లో ఉంది, ఎక్కువ అయినట్టుంది. సో స్పైసెస్ చూసుకున్నారంటే ఇవి పేర్లు మోస్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. దీని పేరు మాత్రం, సో దీని పేరు పట్ట అనుకుంటా. దీనికి బిర్యానీ లీఫ్, ఇది క్లౌస్, ఏలక్కాయ, ఇది షాజీరా, ఇది సోంపు, ఇది స్టార్, ఇది మిరియాలు. దీని పేరు పువ్వు. ఏం పువ్వురా? పువ్వు అంటే ఇప్పుడు బూత్ చేస్తారా? పువ్వు అలాంటి పదాలు వాడకరా, బూత్ చేస్తారు వాళ్ళని. ఇది జాజి పువ్వు. ఇది జాపత్రి. ఐ డోంట్ నో ది నేమ్. యాక్చువల్గా అయితే ఈ క్వాంటిటీ తీసుకున్నాం కదా, దీంట్లో ½ పౌడర్ చేయాలి, ½ ఇందులో వేసుకోవాలి. సో దీంట్లో ఉన్న అన్నీ కూడా ½ వేస్తున్నాం ఇప్పుడు. సో లాస్ట్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం వేయించేసుకుని పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నిట్లో ½ ఇది అలా మిగిలి చేసుకున్నాం, వేసేసుకున్నాం. డన్. ఇంతకు అందులో ఏం పెట్టా ఇది ఉడుకుతుంది, ఎగ్. సూపర్. చెప్పాను కదా నా ఫేవరెట్ అండ్ ఫన్ పార్ట్ అని, ఎందుకంటే వీటిని అలా స్నానం చేయించినట్టు అలా తిప్పుతుంటే అది అలా తిరుగుతుంటే అదొక మజా. ఇంకా ఇలా మరుగుతున్న వాటర్లోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. మీరు ఆనియన్స్ డీప్ ఫ్రై చేశారనుకోండి, దాంట్లో వచ్చే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వేసుకున్నారంటే అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేయలేదు కదా ఆనియన్స్ని, అందుకని ఆయిల్ వేయలేదు. మన బిర్యానీ మసాలా కావాల్సినవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మనం అయితే బియ్యాన్ని కడుక్కుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. చేస్తున్నాం కదా, మాకు ఒక డౌట్ ఏంటంటే ఆ వెసల్ సరిపోతుందా లేదా అని. అలా ఒకసారి స్పైసెస్ రైస్ అన్నిటిని కలిపేసుకుంటే బాగుంటుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే రైస్ ఫుల్గా 100% ఉడికిపోకూడదు. 70% కుక్ అయిన వెంటనే రైస్ని తీసేయాలి వాటర్లోంచి. స్పైసెస్ అన్నీ ఇప్పుడైతే మన రైస్ 70% కుక్ అయిపోయిందండి. చక్కగా మెతుకు కరెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ అంతటిని ఒక వెజల్లోకి తీసేసుకోవాలి. దానికంటే ముందు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని కొంచెం సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం దమ్ వేసేటప్పుడు ఈ వాటర్ యూజ్ అవుతుంది మనకి. ఇలా ఈ వాటర్లో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉందనుకోండి, దాన్ని ఒక 10 రెమ్మలు తీసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. చక్కగా వాటర్ అంతా కూడా ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు మనకి ఫుడ్ కలరింగ్ కూడా అవసరం లేదు.
ఇప్పుడైతే మనం ఈ కుక్ అయిన రైస్ అంతటిని తీసేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ పోల్చుకుంటున్నాం ఉడకపెట్టిందని. ఇప్పుడైతే మన బిర్యానీ ప్రిపరేషన్లో లాస్ట్ స్టెప్ అదే దమ్ అనమాట. సో ఇప్పుడైతే మనం 70% కుక్ అయిన రైస్ పక్కన పెట్టేసుకున్నాం. చికెన్ కూడా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఈ చికెన్ దమ్ వేయడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో హాఫ్గా కుక్ చేసిన చికెన్ని దమ్ వేయడం, ఒకటేమో అలా మ్యారినేట్ చేసిన చికెన్ని దమ్ వేయడం. ఈరోజు అయితే మనం మ్యారినేట్ చేసిన చికెన్ని దమ్ వేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను దానికి కావాల్సిన వెజల్ పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. మనమైతే ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోలేదు కాబట్టి, ఒకవేళ చేసుకుని ఉన్నాం అనుకోండి దాంట్లోనే ఈ జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ మనం అలా చేసుకోలేదు కదా, సో అందుకని ఏం చేశానంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఇందులో 1 స్పూన్ గీ వేసుకుని దాంట్లో కొంచెం క్యాష్యూని ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే మన బిర్యానీకి ఆ మాత్రం నెయ్యి వాడుతున్నాము. ఇంకా అదే అనమాట, దీంట్లో ఇంకా ఆయిల్ అలాంటివి ఏమయ్యాం. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ మాత్రం క్యాష్యూస్ తీసుకుని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని క్యాష్యూస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో చికెన్ అయితే వేసుకోవాలి. నాకు తెలిసి ఈ చికెన్ ఈ కడాయి సైజుకి ఎక్కువ అయిపోద్ది అనుకుంటా. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వీడియో వరకు అయితే ఈ వెజల్లో చేసి సగం, ఇంకో సగం తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెజల్ బాటంకి సరిపడే చికెన్ మాత్రం పెట్టేసి మనం కుక్ చేసేసుకుందాం. ఇప్పుడైతే వెజల్ ఇప్పుడు ఆన్లో లేదు, గీ మాత్రం వేడిగా ఉంది. ఇలా ఆఫ్ చేసేసుకుని ఇలా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. మొత్తం అంతా అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆన్ చేసుకుంటే బెటర్. చికెన్లో పట్టించిన మసాలా కూడా కొంచెం సగం సగం చేస్తున్నాను. ఈ మాత్రం చికెన్ అయితే మిగిలింది, ఇది నెక్స్ట్ టైం వండుతాను. ఇప్పుడైతే ఇందులోకి పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక మనం క్యాష్యూ కూడా తీసుకున్నాం కదా, ఈ క్యాష్యూ, ఈ కుంకుమ పువ్వు నానబెట్టుకున్న నీళ్ళు కూడా కొంచెం వేసుకుని దమ్ వేసుకుందాం. ఈ ప్రాసెస్ని 3 లేయర్స్ కింద రిపీట్ చేయాలి వితౌట్ మీట్. ఒకవేళ మీట్ తోటి ప్రాసెస్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నారంటే అది 50% వరకు కుక్ అయ్యి ఉండదు. చేసి పెట్టుకుని ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయింది జే, అదే ఈ పొడి, ఈ మసాలా పొడి. దీన్ని ఇలా తీసుకొని దీని మీద వేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక లేయర్ మొత్తం రైస్ అయిన తర్వాత మిగతాది రిపీట్ చేద్దాం. మళ్ళీ ఒక పించ్ ఆ మసాలా పౌడర్, ఆ మ్యాజిక్ మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర, క్యాష్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం ఈ కుంకుమ పువ్వు వాటర్. అంతేనా? రిపీట్. సో పైన ఫుల్కి రైస్ వేసేసాము అంతే. ఇప్పుడు ఇంకా దీనిపైన ఇంకో లేయర్ వేసేసుకుంటే రెడీ టు కుక్. క్యాష్యూస్ మొత్తం వేసేనా? సో క్యాష్యూస్, కొత్తిమీర, ఆనియన్స్. ఈ లాస్ట్ లేయర్లో ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ పైన లేయర్కి వచ్చేసరికి ఎగ్ని సగం లోపలికి సగం బయటికి దాచిపెట్టాలి ఇలాగా. ఇంకా లాస్ట్గా మళ్ళీ ఇంకోసారి మసాలా పొడి వేసేసుకుని అంతే అండి. దీన్ని దీని మీద పెట్టేసి మీరు ఈ వీడియో చూసి ఎంత టైర్డ్ అయ్యారో అంతకన్నా ఎక్కువ టైర్డ్ అయ్యారు మేము చేసి. ఎందుకంటే వీడియో చేస్తూ ఇంత వర్క్ చేయడం అంటే ఆ ఎనర్జీ మళ్ళీ పుల్ అప్ చేయడం అంటే కొంచెం కష్టమే. అయినా ఆల్మోస్ట్ మన ఎండ్కి వచ్చేసాం, 90% అయిపోయింది. ఇంకా కొంచెం రిలాక్సింగ్ టైం ఇది. రండి ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటో కూడా చూసేద్దాం. సో స్టవ్ని ఆన్ చేసి అలాగా హై ఫ్లేమ్లో ఒక 10 minutes, ఆ తర్వాత కరెక్ట్గా 10 minutes తర్వాత వచ్చి లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 minutes అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 minutes
22 minutes వదిలేస్తే ఆ తర్వాత తెరిచారనుకోండి మూత వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో ఆ స్టీమ్ కూడా ఎస్కేప్ అయిపోకుండా దీని మీద కొంచెం ఏదైనా వెయిట్ పెట్టాలి. ఆ వెయిట్ గురించి నిన్ను కూర్చోబెడదాం అనుకుంటున్నాను దాని మీద. మీరు కూర్చోండి. దాని మీద వెయిట్ పెట్టేటట్టు ఏమి లేదు మన దగ్గర అని. దాని మీద ఫుల్గా వాటర్ పెట్టి ఇలా వెయిట్కి పెట్టేసాం. ఇప్పుడైతే ఆ స్టీమ్ ఏది రిలీజ్ అయిపోదో కాబట్టి ఆ స్పైసెస్ అరోమా స్మెల్ అంతా లోపలే ఉంటుంది. 22 minutes తర్వాత కలుద్దాం. మేము మా ఇల్లు సెట్ చేసినప్పుడు మాకు పెద్దగా ఒక వెజల్ ఉండేది. ఆ వెజల్ చాలా కష్టపడేది మా గురించి. అందుకు ఎంత బాగుండదో బిర్యానీ చేసుకుంటే. వారం దానికి ఒక ట్రబుల్ పెట్టాల్సిందే. దాని మీద ఎంత వెయిట్లు పెట్టేవాళ్ళం. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదా, కొన్ని కావాలంటే కొన్ని సర్దుకుపోవాలి. అలా సర్దుకుని ఇలా చిన్న వెజల్లో బిర్యానీ అయితే చేసుకున్నాము. సో హాఫ్ ఇక్కడ చేసుకుంటున్నాం, ఇంకో హాఫ్ ఇందులో పెట్టాం. ఠాడాన్! ఓపెన్ చేద్దామా? హెవెన్లీ. సూపర్ అండి, సూపర్ అరుపులు మెరుపులు. ఎప్పుడు మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటాము, కానీ ఈరోజు కింద కూర్చుని ఆస్వాదించాల్సిందే. రండి. బిర్యానీ అయితే ఇచ్చేసాను. టేస్ట్ ఎలా ఉంది? వీడియో వరకు కూడా ఆగలేక ఆల్రెడీ 2-3 ముద్దలు తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము రెగ్యులర్గా చేసుకునే కంటే కూడా బాగా వచ్చింది. సూపర్. మోస్ట్లీ మీరు నోట్ చేసి ఉంటే మేము పైన కూర్చొని తినేవాళ్ళం, వేరే కింద కూర్చొని తింటున్నాం. దానికి మెయిన్ రీజన్ మన బిర్యానీకి ఇచ్చే రెస్పెక్ట్ అటువంటిది. ముక్కలు అడుగులో పెట్టాం కదా, అంటే కుక్ చేసి పెట్టలేదు, కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మసాలా గిసాలంత పట్టి వేరే లెవెల్లో ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ 2 పార్ట్లు చేసాం, సరిపోదు 3వ పార్ట్ వండమంటున్నాను. జర్నీ అంత బాగుంది. ఇప్పుడైతే మీరు బిర్యానీ రెసిపీ చూశారు, మొత్తం చూసి ఇందులో మీకు అసలు ఏమనిపించింది, అంటే ఇందులో ఇంకా ఏమేసి ఉంటే ఏమైనా మర్చిపోయానా, లేకపోతే ఏదైనా స్కిప్ చేసేసానా అని మీకు అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఆగలేకపోతున్నాం, ఫుల్ ఆకలి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.